విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్మికులు కంచాలు కొడుతూ ఆ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. గత ఏడాది నుంచి పూర్తి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కార్మికులకు జీతాలు చెల్లించామని చెప్పడం దుర్మార్గమని, వాస్తవానికి గత ఏడాది కాలంగా కూడా పూర్తి జీతాలు చెల్లించడం లేదని అన్నారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి నాయకులను బెదిరించడం మానుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా బోనస్ చర్చలు జరుగుతున్నా స్థానిక యాజమాన్యం మాత్రం కార్మికుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారానికి అవసరమైన ముడి ఖనిజం సరఫరా చేయాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని విశాఖ ఉక్కు కార్మికులకు వేతన సమస్య తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు దిగి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్, గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్, ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, జిల్లా సిఐటియు నాయకులు ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. 19వ తారీఖున బోనస్ విషయ చర్చలు అన్నది మేనేజ్మెంట్ పిలిచింది. ఆ చర్చల్లో 40,500 రూపాయలు బోనస్ ఇవ్వాలని సెయిల్ కార్మికులు 19వ తారీఖున దేశవ్యాప్తమైన స్టీల్ పరిశ్రమలో ధర్నాలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేపడతా ఉన్నారు. కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా, జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కక్షసాధింపు చర్యలు చేపడతా ఉంది. దీన్ని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఖండిస్తా ఉంది. బోనస్ అన్నది వాయిదా పడిన జీతం. ఈ వాయిదా పడిన జీతం ఇప్పించడంలో కూడా ఈ గుర్తింపునన్నది ఏం చేస్తా ఉందో తెలియని పరిస్థితి. గత సంవత్సరంలో బోనస్ ఇప్పించలేకపోయారు. ఈ సంవత్సరం బోనస్ చర్చలకు మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్తే కార్మికులకి బోనస్ ఇప్పిస్తారా లేరా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా స్టీల్ కార్మికులకి జీతాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి యాజమాన్యంతో మాట్లాడి చెప్పాల్సిన గుర్తింపు నేను ఎక్కడుందో కనిపించే పరిస్థితి లేదు. మొన్న జీతాలు చెల్లించమని చెప్పి యాజమాన్యం దగ్గర చర్చలకు వెళ్తే గుర్తింపు నుంచి ఎంప్లాయ్ నెంబర్ లేనటువంటి గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చర్చలకు వచ్చారు. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ అక్కడ వెళ్ళినటువంటి అధ్యక్షులు ఐఎన్టీసీ నాయకుల మీద ఈరోజు చర్యలు తీసుకుంటున్నారంటే కనీసం చర్చలకు వెళ్లే ధైర్యం కూడా లేనటువంటి గుర్తింపు నేను ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి కార్మికుల తక్షణమే వేతనాలు చెల్లించాలి. లేని పక్షంలో ఏదైతే ఇందాక గౌరవ చెప్పినట్టు బుధవారం రోజు వేలాది మందితో సంతకాల సేకరణ జరిగింది. ఆ సంతకాల సేకరణ అన్నది తీసుకొచ్చి మీ యొక్క అడ్మిన్ బిల్లు ముట్టడించడానికి సిఐటి సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ జీతాలు చెల్లింపు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తక్షణమే జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకు ఇచ్చారంటే పోలీసుల ప్రయోగం ఎవరు భయపెడదాం అనుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కు చరిత్ర, పోరాటాల చరిత్ర, 32 మంది బలిదానంతో ప్రాణత్యాగాలతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అయ్యా అధికారులారా, మేము పోరాడితే వచ్చింది ఈ ప్యాకేజ్ వస్తేనే మీరు వచ్చాడు కూర్చున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరో దాడితోనో లక్ష్యాలతో ఈ ప్యాకేజ్ రాలేదు. 140 కోట్ల మంది ప్రజానీకం పైన పార్లమెంటే చెప్పింది అమ్ముదాం మొత్తం అని చెప్పేసి తెలుగు ప్రజల పోరాటానికి, తెలుగు ప్రజల సంఘీభావానికి, విశాఖ ఉక్కు తాలూకు భవిష్యత్తుకి, విశాఖ ఉక్కు తాలూకు సెంటిమెంట్ కి తల వంచ తప్పలేదు. పార్లమెంట్ అందుకే డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఉపయోగించకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు కట్టుకున్నారు, రామెడలు కొంటా ఉన్నారు, ముడుపులు తీసుకుంటా ఉన్నారు. కాదని చెప్పగలరా? ఇవన్నీ చెప్పకుండా వేలాది మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ బ్యాక్ డోర్ ప్రైవేటైజేషన్ పేరిట యూఐలు పిలుస్తూ ఆనందం పొందుతూ ఉన్నారే. ఈ యూఐలు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఢిల్లీ ప్రజాప్రతినిధుల వరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా బాధ్యత వహించాలి. స్థానికంగా ఉన్న ఉద్యోగులు పరిగినారు. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి రోజు తీసుకునే కనీసం సెట్టి పాసు చేస్తా ఉండి మీ కళ్ళు కనబడడం లేదా? 5,000 మంది 30 సంవత్సరాలు పనిచేసిన వర్కులను తొలగించేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పనిలో పెడతారా? వాళ్ళు తీసుకెళ్లి ప్లాంట్ నాశనం చేస్తారా? 100 మంది కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు మీకు పనికి రాలేదా? 40 సంవత్సరాల పాటు ఈ స్వేదాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు, నిర్వాసులు అనేక త్యాగాలను కూడుకున్న ఈ ప్లాంట్ని ఏదో చేంజ్ చేస్తా ఉంటే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి
హత్యలు చేస్తూ వెంటనే జీతాలు ప్రకటించాలని చెప్పేసి, జీతాలు ప్రకటించకపోతే బుధవారం ఉదయం వందలాది మంది సిఐటి కార్యకర్తలు ఇక్కడ బైఠాయించబోతూ ఉన్నారు. కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి యాజమాన్యం వెంటనే జీతాలు ప్రకటించేటట్టు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఈ యాజమాన్యం కూడా సర్దుకుని వెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము చర్య తీసుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ది రత్నాజీరావు. రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీపీ విధానంతో కక్షిదారులు దస్తావేజులేఖరులు ఇబ్బందులు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 15వ తేదీ నుండి పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించిన రామచంద్రపురం దస్తావేజులేఖరులు. సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నా. విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.